క్రాఫ్ట్ మూవీస్ మనలో ఒకడు రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి కంటిన్యూ అవుతుంది. సింగిల్ షెడ్యూల్లో నాన్ స్టాప్గా మొత్తం సినిమా కంప్లీట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్గా ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నాం. మంచి కాస్టింగ్, సాయి కుమారు, నాజర్, తనికెళ్ళ భరణి గారు, అలాగే శరత్ బాబు, జేపీ గారు, ఇలా చాలా పెద్ద స్టార్ క్యాస్ట్తో, హీరోయిన్ అనిత, అలాగే సందేశ్, ఇంకా చాలామంది సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి. అండ్ బ్రోకర్ తర్వాత మళ్ళీ బ్రోకర్ లాంటి ఒక సినిమా, అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కోలా ఉంటుంది నేను చేసే సినిమాలు. బ్రోకర్ కరప్షన్ మీద చేస్తే ఈ సినిమా మీడియా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. డెఫినెట్గా చాలా చాలా కొత్త విషయాలు, జనానికి తెలియని చాలా కొత్త విషయాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ఈ సినిమా ద్వారా. అందరూ సపోర్ట్ చేస్తే ఈ సినిమా వీళ్ళని తొందరగా రిలీజ్ చేసి ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మా నిర్మాతలు, ముఖ్యంగా జగన్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్. యాక్చువల్లీ నా బర్త్డే నాడే షూటింగ్ మొదలు పెడదాం అనే ఉద్దేశంతో, రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడదాం అనే ఉద్దేశంతో ఈరోజు షూటింగ్ మొదలుపెట్టాం. అండ్ ఇక్కడ నుంచి నిరవధికంగా జరగబోయే షూటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికీ అప్డేట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎప్పటిలాగే మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఒక మంచి సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇదే సందర్భంగా రేపు రిలీజ్ అవుతున్న తులసిదళాన్ని కూడా అందరూ చూడండి. నా బర్త్డే సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ నేను అడిగే గిఫ్ట్ ఇదే. ప్లీజ్ బ్లెస్ మీ బై వాచింగ్ దిస్ మూవీ. తులసిదళం ఈజ్ అగైన్ ఏ వెరీ గుడ్ మూవీ. మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా హీరో గారు కమ్ డైరెక్టర్ ఆయన ఆర్పి పట్నాయక్ గారికి ఇవాళ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. మేము మా యూనిక్ క్రాఫ్ట్ మూవీస్లో పనిచేసే ప్రతి ఒక్కరి తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆర్పి గారు. ఈ ఫిలిం యూనిక్ క్రాఫ్ట్ మూవీస్ పైన మీడియా సంబంధించిన చలనచిత్రం కావడం వల్ల మీడియా పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీడియా వల్ల పబ్లిక్ కూడా ఏం తెలుసుకోవాలనే ఇంటెన్షన్లో ఉంటారు, దాన్ని మీడియా ఎంతవరకు రీచ్ అవుతా ఉంది అనే దీనిపైన ఒక మంచి కథను తయారు చేశారు. ఆ కథ ఫిబ్రవరి 26న మేము ప్రారంభోత్సవం చేశాము రామానాయుడు స్టూడియోలో. ఇవాళ ఆర్పి పట్నాయక్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవం చేయాలి అని నిర్ణయించుకొని ఇవాళ స్టార్ట్ చేశాము. సో మీ అందరి ఆశీస్సులతో ఈ సినిమా సక్సెస్ఫుల్గా షూట్ అయ్యి మేము పబ్లిక్లోకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్గా దీన్ని రిలీజ్ చేయబోతున్నాం. సో అందరూ తెలుగు ప్రజలందరూ దీన్ని బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. బాక్సింగ్ అంటే చేతికి గ్లోవ్ వేసుకుని మూతి మీద తీసుకుంటారు, అదే అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. ఆ అమ్మాయిలు ఎలా సార్ మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి.